మేడం నిన్న జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. జగన్ 2.0 అంటే వేరుగా ఉంటుంది. ఇంతకుముందు జగన్ 1.0నే చూసారు. ఇక 2.0 చూడబోతున్నారని చెప్పైతే ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఎట్లా ఇది ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటనుకుంటున్నారు? ఇదేమన్నా రాజకీయమా? లేకపోతే సినిమా డైలాగులండి? నాకైతే అర్థం కాల. సినిమాల్లో ఉంటది. ఏంది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి. ఆ పార్ట్ 1 ఏదో ఒకసారి ప్రజలు నీకు అవకాశం ఇచ్చారని చెప్పి, నువ్వు చేసినటువంటి అరాచకాలకు బుద్ధి చెప్పి రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే గదా! 11 గదండీ! 11 సీట్లకే పరిమితం చేసి ఆడకి నీకు కూర్చోబెట్టారు. కాబట్టి నువ్వేదైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి రా ధైర్యంగా. నువ్వేం తప్పు చేయకపోతే అసెంబ్లీకొచ్చి, అసెంబ్లీలో నువ్వు గాని మాట్లాడినట్టయితే గాని నీ మాటలకు విలువ ఉంటది. బయట కూర్చొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి మాటలకు విలువ లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి. అంటే చాలామంది ఇలానే 11 వచ్చాయి. వైసీపీ పని అయిపోయింది అని అనుకుంటున్నారు. దానికి కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చారు. వైసీపీ బ్రతికే ఉంటుంది. అలానే ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు ఏలుతుందనేసి అయితే బలంగా చెప్తున్నాడు ఆయన. మీకు ప్రజలు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చిన దానికే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. రాష్ట్ర ప్రజలు బయటకొచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితిలో భయభ్రాంతులను చేశారు. అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, వాళ్ళ ఆర్థికంగా చితికిపోయే విధంగా చేయడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, గతంలో ఉన్నటువంటి మినిస్టర్ల పైన అక్రమ కేసులు పెట్టడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టి జైల్లో వేశాడంటే ఆయన అసలు ఒక మనిషైనా? అసలు అంటే మానసికంగా ఆయన బ్రెయిన్ ఎలా అయిందంటే కక్షపూరితంగా వ్యవహరించడం. ఎవరైనా ఒక ఉన్నత స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే కక్షపూరితంగా వ్యవహరిస్తారండి? ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారు? ప్రజలకు సేవ చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించడానికి నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు కక్షపూరితంగా వ్యవహరించి ప్రజావేదిక కూలదోసినావు. అదేమన్నా మీ సొత్తు? అదేమన్నా ప్రజల సొమ్ముతో కట్టించారు. నువ్వు కూడా ఇప్పుడు రాష్ట్రము ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాము. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కూడా ప్రజావేదిక ఉపయోగించుకో, ప్రజలకు ఉపయోగించుకో, లేదంటే ఒక ఆఫీస్ పెట్టుకో దాంట్లో. అంతేగాని నువ్వు ప్రజావేదిక కూలదోస్తే అప్పటికి ఏంది నీ పరిస్థితి? అమరావతి అని పోతే ఆ పని చేసినావు, పోలవరం అని పోతే ఎక్కిరానికుండా చేసినావు, నువ్వు ఎవరికి నీళ్లు లేకుండా చేసినావు, తిండి లేకుండా చేసినావు, గూండాలను రౌడీలను పెంచి పోషించినావు నీ గవర్నమెంట్లో. సామాన్యులు ఎవరైనా బాగుపడినారండి నీ గవర్నమెంట్లో? ఎవ్వరు బాగుపడలే. కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని ప్రజలు బయటికి రాకుండా ఓటు రూపంలో ఎలక్షన్ ఆపొద్దు, ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పారు. మరి 2.0 కోసం మాట్లాడుతూ అంటే టీడీపీకి సంబంధించిన చాలామంది కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, తన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇక నుండి నా కార్యకర్తల వెంట్రుకు కూడా ఎవరు పీకలేరని చెప్పి ఆయన అంటున్నారు. ఆ కల్చర్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తల పైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు తెలుగుదేశం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రి అయిన ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు చేసినారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా. ఇప్పటికి 7 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఎక్కడ కక్షపూరితం అనేది ఎక్కడ వ్యవహరించలేదే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్లో ఫైల్స్ అని దగ్ధం చేశారు. ఎందుకు? వాళ్ళ అవినీతి అంతా బయటపడుతుందని చెప్పి. ఇంకా అలాంటి వాటిని లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో నోట్ చేసుకొని అలాంటి వాళ్ళని లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఎవరిని కూడా వాళ్ళ మీద పడి భౌతిక దాడులు చేసి వాళ్ళని కొట్టి హింసించి వాళ్ళ ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడి ఇలాంటి మాటలు ఎవరు కూడా టీడీపీ పార్టీలో మాట్లాడలేదే. ఎన్డీఏ గవర్నమెంట్ ఇంతవరకు ఎవరు లేదే. వాళ్ళు ఎంతసేపు చేసినా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎంతసేపుని సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావాలా, మనం ఇక్కడ రాజధాని పెట్టుకోవాలా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలా, మన ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలా, ఈ ఆలోచన తప్పితే వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరించాలని చెప్పి ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే లేదండి అది. ఆయన ఎంతసేపు చేసినా వీళ్ళు మాట్లాడుకోవాల్సిందే కానీ బయట ఇలాంటి. కానీ మీరు తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే ఖచ్చితంగా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది అనేసి అయితే ఆయన అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదండి. పెన్షన్లు పెంచి ఇవ్వలేదా? ఈరోజు రేషన్ బియ్యం ఇవ్వడం లేదా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ప్రయత్నంలో లేరా? మళ్ళీ డిఎస్సి మరి చట్టం తీసుకొచ్చినారా లేదా? ఇప్పుడు ల్యాండ్ యాక్టింగ్ చట్టాన్ని తీసుకొచ్చినారు కదా. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నాడు. ఈరోజు రోడ్ల విషయంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు విపరీతంగా మారుమూల గ్రామాల్లో కూడా గతంలో లోకేష్ బాబు చేశారు ఆ విధంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు. ఇంకెక్కడ అభివృద్ధి కనపడింది? మా కేంద్రం నుంచి మన అమరావతికి ఫండ్స్ తీసుకొచ్చినారు, అదేవిధంగా పోలవరానికి ఫండ్స్ తీసుకొచ్చినారు. నిత్యము నిరంతరము దాని గురించి ఆలోచన చేస్తున్నారు, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ మీలాగా టైంపాస్ మాటలు ఎక్కడ కూడా ఇక్కడ ఈ గవర్నమెంట్లో ఎవరు మాట్లాడలేదండి. మా నాయకులు కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా పనిలో నిమగ్నం అయిపోయినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఎప్పుడు చూసినా
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలకు సేవ చేయాలా అనేటటువంటి పార్టీలో మేమందరం ఉన్నాం కాబట్టి ఈరోజు మేము తలెత్తుకుని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని. అంటే మరోవైపు నిన్నటి నుండి ఒక వీడియో వైరల్ అవుతుంది. రాత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చిన్న అగ్ని ప్రమాదం జరిగిందో దానికోసం కూడా మాజీ సీఎం ఇంటి దగ్గర భద్రతా లోపం అని చెప్పి ఈ విధంగా వైరల్ అవుతుంది ఒక వీడియో. ఫైర్ యాక్సిడెంట్ కోసం ఏం చెప్తారు? అది ఏదైనా ఉంటే మీరే చేసుకుంటారు. అలాంటి పనులు, అలాంటి కల్చర్ తెలుగుదేశం పార్టీలో లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు చీప్ మెంటాలిటీ కాదు చంద్రబాబు నాయుడు గారిది. మనం బాగుండాలి, ప్రతిపక్షం వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఉంటేనే అక్కడ మనం ప్రశ్నిస్తే కన్నా మనం ఏదైనా చేసిన వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దూర ఆలోచన చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసి మీ ఇంటి దగ్గర ఫైర్ చేయమని చెప్పి ఎవరికైనా చేయించడం కానీ ఇలాంటివన్నీ ఏం జరగవండి. అది ఏదైనా వాళ్ళే చేసుకొని ఉంటారు.